హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే ట్యాగ్ లైన్తో హీరోగా నందమూరి కళ్యాణ్ రామ్ మన ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఇక సంయుక్త మీనన్, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నమన్ నిర్మించడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మొదటి రోజు నుండి ఇంతవరకు కూడా వచ్చిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అనేది చూస్తూ వచ్చాం. ఇక మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కళ్యాణ్ రామ్ నటన, ట్విస్ట్లు ఈ సినిమాకి హైలైట్గా నిలిచాయని అన్నారు. అయితే మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం ఆశించినంత స్థాయిలో అయితే నమోదు కాలేదు. కానీ న్యూ ఇయర్ మొదలైనప్పటి నుంచి ఇంతవరకు కూడా ఈ సినిమా కాస్త హడావిడైతే పెంచింది. ఇక హాలిడే అవడంతో ఆ సినిమాని బాగానే వీక్షించారు ప్రేక్షకులు. అయితే తర్వాత ఈ సినిమా మళ్ళీ డౌన్ అయిందనే చెప్పుకోవాలి. ఒకసారి 9 రోజులకు గాను బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ఎంత రాబట్టిందనేది ఇప్పుడు చూద్దాం. డెవిల్ చిత్రానికి 20.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ అయితే జరిగింది. ఇక బ్రేక్ ఈవెన్కి ఇంకా 20.7 కోట్ల వరకు అయితే షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంది. 9 రోజుల్లో ఈ సినిమా 11.50 కోట్ల షేర్ని అయితే మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్కి మూవీకి ఇంకా 9.20 కోట్ల షేర్ని అయితే రాబట్టాల్సి ఉంది. ఇది నిజంగా ఈ సినిమా చిత్ర బృందానికి అయితే పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఏది ఏమైనా సరే ఈ సినిమా అభిమానులు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ సినిమా పెద్దగా ఆశించినంత స్థాయిలో థియేటర్స్ వరకు కూడా వెళ్ళి ప్రేక్షకులు అయితే వీక్షించకపోవడమే ఇది మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. మరి చూద్దాం నిజానికి ఎంతవరకు ఈ యొక్క కలెక్షన్స్ అనేది పెండింగ్ అయిపోతుందో. మరిన్ని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.